గోల్డ్ రేట్ పెరగడానికి మరియు తగ్గడానికి ప్రధానంగా 2 కారణాలు ఉంటాయి. ఒకటి అంతర్జాతీయ కారణాలు, 2 మన దేశీయ కారణాలు. గోల్డ్ రేట్ పెరగడానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ అంశాలే ముఖ్య కారణం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర డాలర్లలో నిర్ణయిస్తారు. డాలర్ విలువ పడిపోతే బంగారం రేటు పెరిగిపోతుంది. అదే డాలర్ విలువ పెరిగితే బంగారం రేటు తగ్గుతుంది. యుద్ధాలు అండ్ రాజకీయ ఉద్రిక్తతలు, జియోపొలిటికల్ టెన్షన్, 2 దేశాల మధ్య యుద్ధం, ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ అండ్ ఇజ్రాయెల్ పాలస్తీనా, లేదా రాజకీయ అస్థిరత ఏర్పడినప్పుడు షేర్ మార్కెట్లు పడిపోతాయి. అప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి కోసం బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల డిమాండ్ పెరిగి రేటు పెరుగుతుంది. అమెరికాలో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే బంగారం రేటు తగ్గే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం రేటు పెరుగుతుంది. వివిధ దేశాల్లో సెంట్రల్ బ్యాంక్, మన ఆర్బీఐ లాంటివి తమ రిజర్వ్ కోసం భారీగా బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడు మార్కెట్లో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. దేశీయ కారణాల వల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. దేశీయ కారణాలు అంటే రూపాయి విలువ. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కొనాలంటే మనం డాలర్లలో చెల్లించాలి. ఒకవేళ డాలర్ తో పోలిస్తే మన రూపాయి విలువ పడిపోతే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల ఇక్కడ బంగారం రేటు పెరుగుతుంది. భారతదేశం తనకు కావలసిన బంగారం ఎక్కువ భాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం బంగారంపై ఇంపోర్ట్ డ్యూటీ పన్ను పెంచితే ఆ భారం వినియోగదారులపై పడి రేటు పెరుగుతుంది. సీజనల్ డిమాండ్. మన దేశంలో పెళ్లిళ్ల సీజన్లో మరియు అక్షయ తృతీయ, దీపావళి వంటి పండుగల సమయాల్లో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ వల్ల లోకల్ మార్కెట్ లో రేట్లు పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే వర్షాలు. గ్రామీణ ప్రాంతాల్లో పంటలు బాగా పండితే రైతులు బంగారంపై పెట్టుబడి పెడతారు. గ్రామీణ డిమాండ్ పెరిగితే రేట్లపై ప్రభావితం అవుతాయి. మొత్తంగా చెప్పాలంటే బంగారం రేటు ప్రధానంగా డిమాండ్ మరియు సప్లై మీద ఆధారపడి ఉంటుంది.